ఒక 100 మందిని తీసుకెళ్లిపోతా అని చెప్పి కొంతమంది డైలాగులు చెప్తుంటారు కదా హీరోలు. నౌ ఇప్పుడు ఇరాన్ కండిషన్ అలా ఉంది. వాళ్ళు కొన ఊపిరితోనే ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే. అండ్ వీలైనంత నష్టాన్ని వాళ్ళు రిస్క్ ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక అవతల వాళ్ళకి ఎంత నష్టాన్నైనా చేయడానికి రెడీగా ఉన్నారనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరింత పెద్ద వార్తలు మనం వినబోతున్నాం సచిన్. ఖచ్చితంగా మరిన్ని పెద్ద వార్తలు, మరిన్ని భయంకరమైనటువంటి దాడులకు సంబంధించిన వార్తలు మరికొద్దిసేపట్లో మనం వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత దూరం ఇరాన్ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. అండ్ ట్రంప్ ఖచ్చితంగా సైలెంట్ గా ఉండే పరిస్థితి ఉండదు ఒకవేళ సిచ్యువేషన్ ఇలాగే కనుక కంటిన్యూ అయితే. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంకా పెద్ద వార్ అవబోతుంది. ఇంకా పెద్ద నష్టాన్ని చవి చూడబోతున్నారు. ఖచ్చితంగా ప్రపంచం దాన్ని విట్నెస్ చేయబోతుంది మరికొన్ని గంటల్లో. ఆల్ రైట్, ఇప్పటికైనా ఎవరైనా చూడండి లేటెస్ట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మీకు. ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కొద్దిసేపటి క్రితం భయంకరమైన బ్రేకింగ్ న్యూస్ అందించింది ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ పై దాడి చేస్తా ఉంటూ ప్రకటించడం యావత్ ప్రపంచం షాక్ గురైంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం గల్ఫ్ దేశాలు కూడా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అనడం జరిగింది. ఏమని, ఇటు మా దగ్గర ఉన్న యాంటీ మిసైల్ సిస్టమ్ని కూడా తీసుకువెళ్ళి ఇజ్రాయెల్కు గార్డ్గా పెట్టారు, ఇజ్రాయెల్కు ప్రొటెక్షన్గా పెట్టింది అమెరికా. మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తుంది, మమ్మల్ని పూర్తిగా వదిలేస్తుంది, మమ్మల్ని గాలికి వదిలేస్తుంది, మమ్మల్ని పూర్తిగా పట్టించుకోవటం లేదని చెప్పి గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు అదే ఇజ్రాయెల్పై బరేజ్ ఆఫ్ మిసైల్స్తో విరుచుకుపడిందా, లేకపోతే ఏమైనా పర్టికులర్ మిసైల్స్ని అటాక్కి పంపించిందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకున్న సందర్భం, దానికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఖైబర్ మిసైల్స్, అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ హియర్. ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఖైబర్ మిసైల్స్ ను ప్రయోగించామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంతకీ ఆ ఖైబర్ మిసైల్స్ అంటే ఏంటి, దానికి సంబంధించి అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఖైబర్ మిసైల్స్ ప్రయోగించామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చెప్పుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్, ఫుల్ బ్రేకింగ్ న్యూస్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సంచలనమైన అప్డేట్ అందించడం జరుగుతోంది. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ మీకు అందించడం జరుగుతోంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. సంచలన ప్రకటన చేసింది ఇరాన్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ పై దాడికి పాల్పడ్డామంటూ చెప్పుకొచ్చింది. నెతన్యాహు పరిస్థితి ఎలా ఉందో చెప్పలేమంటోంది ఐఆర్జీసీ. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాలపై ఐఆర్జీసీ మిసైల్స్ దాడులను చేస్తోంది. ఇటు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో ఐఆర్జీసీ దాడులకు పాల్పడుతోంది. ఖైబర్ మిసైల్స్ ప్రయోగించామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. నెతన్యాహు ఆఫీస్ పై ఖైబర్ మిసైల్స్ ప్రయోగించామంటూ ఐఆర్జీసీ చెప్పుకొచ్చింది. ఖైబర్ మిసైల్స్ తో దాడి చేసినట్టు ఐఆర్జీసీ ప్రకటించింది. దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా దీనికి ఉంది. 15 కేజీల పేరుడు పదార్థాలు మోసుకువెళ్లే సామర్థ్యం కూడా దీనికి ఉంది. నెతన్యాహు ఆఫీస్ పై ఖైబర్ మిసైల్స్ తో దాడికి పాల్పడ్డామంటూ చెప్పుకొచ్చింది ఐఆర్జీసీ అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం దానికున్న సత్తా ఏంటనేది. ఇరాన్ ఇటీవల అంటే అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో రీసెంట్ గా ఆవిష్కరించిన మిసైల్స్ లో ఖైబర్ లేదా ఖురమ్ షహర్ 4 అంటూ ఉంటారు. ఇది అత్యంత కీలకమైంది. దీన్ని ఇరాన్ 2023లోనే ఇరాన్ మే నెలలో ప్రపంచానికి పరిచయం చేసింది. దీని పేరులోనే ఉంది ఆంతర్యం. ఖైబర్ అంటే పేరు పెట్టడంలో ఇరాన్ ఉద్దేశం అర్థమవుతుంది. 7వ శతాబ్దంలో యూదుల కోట అయిన ఖైబర్ పై ముస్లింలు సాధించిన విజయానికి గుర్తుగా ఈ పేరు పెట్టారంటూ కూడా ఇరాన్లో మాట్లాడుకుంటూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఖైబర్ అనే మిసైల్ ని ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించినట్టుగా ఇరాన్ చెప్పుకొచ్చిందంటే ప్రస్తుతం ఆ ఇంటెన్సిటీని అర్థం చేసుకోవచ్చు. నెతన్యాహు ఉన్నాడో లేదో, నెతన్యాహుని చంపేశారా అని ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ని ఇరాన్ ప్రస్తుతం తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని మీరు ఎలాగైతే మట్టు పెట్టారో గుర్తు పెట్టుకోండి. ట్రంప్ని విడిచిపెట్టాం, నెతన్యాహుని విడిచిపెట్టాం. అరే మీరు ఎక్కడున్నా, ఏ కలుగులో ఉన్నా, ఏ ఇరకలో ఉన్నా మిమ్మల్ని వెతికి వెంటాడి మరి చంపేస్తామంటూ ఐఆర్జీసీ డైలాగులు పేల్చడం కాదు, ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విరుచుకుపడుతోంది. ఖైబర్ అనే మిసైల్ ని ప్రయోగించడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంటెన్సిటీ పెరుగుతోంది, మిసైల్ వర్షాన్ని కురిపిస్తోంది. ఇరాన్ అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్ లో ఒకటి ఖైబర్. దానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీని స్పెసిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను మరి కాసేపట్లో. బట్ లేటెస్ట్ డీటెయిల్స్ అందించేందుకు నందు నాతో పాటు ఫోన్ లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి నందు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నందు, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి ఆందోళనకర పరిస్థితి ఉంది ఇజ్రాయెల్లో?
ఈ ఖైబర్ మిసైల్స్ కి సంబంధించి ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి సచిన్. హెవీ డ్యూటీ లిక్విడ్ ఫ్లూయిడ్ మిసైల్స్ గా తెలుస్తోంది, మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటూ చెప్తున్నారు. ఈ 2023లో వీటిని ఇరాన్ అక్వైర్ చేసుకుంది. మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజీ వాళ్ళ సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి మిసైల్స్ ఇవి. అరౌండ్ 2000 కిలోమీటర్స్ రేంజ్ క్యాపబిలిటీ ఉంది. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా అరౌండ్ 1300 రేంజ్ కిలోమీటర్స్ రేంజ్ లో మీకు ఇజ్రాయెల్ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇజ్రాయెల్ ని టార్గెట్ చేసుకునే డైరెక్ట్ మిసైల్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి నిన్న కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అండ్ ఇట్ సీమ్స్ లైక్ దే ఆర్ అన్లీషింగ్ ఆల్ దేర్ పవర్స్, ఆల్ దేర్ టాక్టిక్స్ ఈ వార్ కి సంబంధించి. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఆఫీస్ మీద దాడి జరగడం, బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ మీద డైరెక్ట్ గా దాడి జరగడం, అండ్ అట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి కీలకమైన మరిన్ని పట్టణాలని నాశనం చేసేందుకు కూడా ఇరాన్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు మీరు చూశారు బోర్డర్ లో కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ బ్లాస్ట్స్ మనకు కనిపించాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ మిసైల్స్ మనకు కనిపించాయి. కానీ ఇజ్రాయెల్ లోపలికి వచ్చి కొట్టడం అనేది ఇరాన్ ఇప్పటి వరకు చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు మనకు అది కనిపిస్తోంది. డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చే దిశగా విత్ ఇన్ ఫ్యూ అవర్స్, ఇంతకు ముందే మనం మాట్లాడుకుంటున్న టైంలోనే జస్ట్ మనం మాట్లాడుకున్నాం, మరికొద్ది సేపట్లో మనం చాలా భయంకరమైన వార్తలు వినబోతున్నామని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నంత సేపట్లోపే మనం చూస్తున్నాం ఎలాంటి భయంకరమైనటువంటి వార్తలు వస్తున్నాయో. ఇజ్రాయెల్ కి మరింత నష్టం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు నెతన్యాహు టైం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే దే నీడ్ టు హైడ్. నిన్న మొన్నటి వరకు మనం చూసాం ఇరాన్ లో వాళ్ళ సుప్రీం లీడర్ దాక్కున్నారు ఖమేనీ. అంతకు ముందు జరిగినటువంటి యుద్ధంలో కానీ మొన్న కూడా ఎక్కడో కలుగులోకి వెళ్ళి దాక్కుంటే, అంటే కలుగు అనే మాట నేను యూజ్ చేస్తున్నాను, అంటే అంత డీప్ గా వెళ్ళి దాక్కున్నా సరే వెళ్ళి కొట్టారు, అతన్ని మట్టు పెట్టారు. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ఇజ్రాయెల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. ఎందుకంటే ఇరాన్ అన్లీష్ అవుతుంది పూర్తిగా. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంతకుముందు నేను ఈ మాట చెప్పడానికి కారణం అదే. చావడానికి సిద్ధమైన వాడు, చావు తప్పదు అనుకున్నవాడు ఇక శత్రువుని వీలైనంత నష్టం చేసే పోదాం అనుకుంటాడు. వాళ్ళలో ఎంతో కొంతమందిని తీసుకెళ్లిపోదాం అని చెప్పేసి అనుకుంటాడు. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇరాన్ ఈజ్ డూయింగ్ నౌ. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మేము పవర్ లో ఉండాలన్న ఆశ లేదు, ఎందుకంటే ఉంటామన్న నమ్మకం లేదు కాబట్టి. ప్రజల్లో వ్యతిరేకత ఒకటి, ఇంకో పక్క యుఎస్ ఇజ్రాయెల్ ఎలాగో తమను బతకనివ్వదు, వాళ్ళ ముందు తల వంచి బతికే పరిస్థితి లేదు కాబట్టి, అలాంటి తల వంచినా సరే వాళ్ళని బతకనివ్వరు, వాళ్ళకి ఆ పవర్ ఉండదు కాబట్టి అదేదో యుద్ధమే చేద్దాం, మనకున్న ఆప్షన్ మిగిలింది అదే కదా. ఇక చివరికి యుద్ధం మాత్రమే చేయాల్సి వచ్చినప్పుడు ఇక పూర్తిగా అన్లీష్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, ఇంతకుముందు నేను ఈ మాట కూడా క్లియర్ గా చెప్పాను, వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి తగ్గిపోతుంది, అంటే నంబర్ తగ్గిపోతుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ అన్ని కూడా. ఈ నేపథ్యంలోనే ఉన్న వాటిని చాలా ఎఫిషియెంట్ గా స్ట్రాటజిక్ గా మెయిన్ టార్గెట్స్ మీద వాళ్ళు ప్రయోగించడం మొదలు పెడుతున్నారు. డైరెక్ట్ గా ఇజ్రాయెల్ లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసాం గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా మిత్ర దేశాల మీద, వాళ్ళ స్థావరాల మీద, అమెరికా స్థావరాల మీద అటాక్ చేస్తూ మనం చూసాం. ఎందుకు అమెరికా మీద కొంత ఏదో ప్రతీకారం తీర్చుకుంటున్నారు, మీరు మాకు నష్టం చేశారు, మేము మీకు నష్టం చేస్తున్నాం అని చెప్పేసి. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ లాస్ ఉండేది, ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ లాస్ లేదు. ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళ మైండ్ సెట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇరాన్ ఇప్పటి వరకు లాస్ట్ యుద్ధంలో కూడా ఈ మాత్రం ఎందుకు చేయలేకపోయింది? మరి ఇరాన్ యుద్ధం జరిగిన సమయంలో కూడా ఇరాన్ ఈ స్థాయికి ఎందుకు రీచ్ అవ్వలేకపోయింది? అప్పుడు ఇప్పుడే ఎందుకు రీచ్ అవుతుందంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ సచిన్. యుద్ధంలో ఎప్పుడైనా సరే కొన్నిసార్లు చాలా తీవ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది కానీ, లేదంటే అనూహ్యమైనటువంటి ఫలితాలు, ఎక్స్పెక్ట్ చేయని ఫలితాలు ఎప్పుడైనా ఏదిస్తుంది అంటే మైండ్ సెట్ ఆఫ్ ఎ సోల్జర్. నౌ ఇప్పుడు ఇరాన్ సోల్జర్స్ కి మొరాలిటీ అలాగే ఉంది. ఎందుకంటే వాళ్ళు నష్టపోయారు, వాళ్ళను కూడా బ్రతకనివ్వరు, మాకు మిగిలిందల్లా ఈ చివరి శ్వాసలో ఖచ్చితంగా శత్రువుల్ని కాల్చేద్దాం అన్నటువంటి ఒకే ఒక్క మైండ్ సెట్ ఇప్పుడు ఉంది. సో నౌ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ దట్. ఎందుకంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా మనం కూడా ఈ వార్తను కవర్ చేశాం, కొత్త సుప్రీం లీడర్ మీద కూడా అటాక్ జరిగిందని చెప్పేసి. సో ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది వచ్చినా మన పరిస్థితి అన్నప్పుడు, సో దే డోంట్ వాంట్ టు స్పేర్ ఎనీ మోర్ లైఫ్స్. ఒకవేళ పోతే తీసుకెళ్లిపోదాం మనతో పాటు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మరిన్ని మిసైల్స్ ఉన్నాయి, ఈవెన్ మోర్ దాన్ 2000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి మిసైల్స్ కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయి. దే ఆర్ గోయింగ్ టు అన్లీష్ ఆల్ ఆఫ్ దేర్ పవర్స్, ఆల్ ఆఫ్ దేర్ టాక్టిక్స్. ఖచ్చితంగా
విపరీతమైనటువంటి నష్టాన్ని, చాలా భయంకరమైన నష్టాన్ని ఇజ్రాయెల్ ఇప్పుడు చూడబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీ కెన్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఒక మాటలో చెప్పాలంటే వీ కెన్ ఎక్స్పెక్ట్, వీ షుడ్ బి రెడీ టు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. మనం ఏదైతే ఊహించలేదో ఇప్పటి వరకు, ఏదైతే మనం ఇలా జరుగుతుంది అనుకోలేదో అంత భయంకరమైనది ఇజ్రాయెల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే, డైరెక్ట్ గా నేను చెప్పడం లేదు, ఎందుకంటే అంత పెద్ద పెద్ద వార్తల్ని మనం డైరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ అక్కడి వరకు రీచ్ అవుతారు, అది సక్సెస్ అవుతారా లేదా అనేది కూడా మనం చెప్పలేం. కానీ దే వాంటెడ్ టు గివ్ దేర్ బెస్ట్. వాళ్ళు ఖచ్చితంగా పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్లుగా వాళ్ళ సుప్రీం లీడర్ ప్రాణానికి, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పెద్ద తలకైనని తీసేయడానికే, పక్కకు తప్పించడానికే ఇక పూనుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే. సో బెంజమిన్ నెతన్యాహు షుడ్ హైడ్ నౌ. ఇప్పుడు కలుగులో దాక్కోవాల్సిన టైం వచ్చింది. అంటే నిజంగా వెళ్ళిపోమని మనం ఆ ఉద్దేశాన్ని కాకపోయినప్పటికీ, అంటే మనం డైరెక్ట్ గా ఇంకా అంతకు మించి అవకాశం లేదని చెప్పలేకపోయినప్పటికీ కూడా అంత డేంజర్ ఉంది, అంత ఇంపాక్ట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇన్ ఎనీ మినిట్ దే కెన్ రీచ్ దెమ్. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నౌ ఇట్స్ టైమ్ టు, ఐ థింక్, అమెరికా ఇన్వాల్వ్ అగైన్. మేబీ ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్మెంట్ ని ఇజ్రాయెల్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఇప్పటివరకు కాన్ఫిడెన్స్ ఉంది దట్ దే కెన్ సింప్లీ డిఫీట్ ఇరాన్ అని. మేము కొట్టేస్తాం, వాళ్ళు పెద్ద మాకు లెక్కేం కాదు, మీరు అనండి చాలు అన్నట్లుగా ఇన్ని రోజులు వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు అమెరికా మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలబడాల్సిన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఉంది ఒక మాటలో చెప్పాలంటే. లేదంటే మరింత నష్టపోయే అవకాశం ఉంది, ఊహించని నష్టాన్ని చవి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న కొన్ని మిజైల్స్ లేదంటే డ్రోన్స్ తో అటాక్ చేయడాన్ని మనం ఎక్కువగా చూసాం. కొంత ఎయిర్ ఫోర్స్ కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా మిజైల్స్ దాకా వెళ్ళలేదు. అండ్ లెట్స్ హోప్ ఇంకా అంతకు మించిన స్థాయికి వెళ్ళకూడదు అని చెప్పేసి. ఎందుకంటే వీ డోంట్ నో ఇజ్రాయెల్ దగ్గర ఎలాంటి పవర్ ఉంది, న్యూక్లియర్ పవర్ అనేది మనకు తెలియదు. అంటే వెపన్ గ్రేడ్ యురేనియం ని వాళ్ళు ఇన్ని రోజులు డెవలప్ చేస్తున్నారు అనేది మనం చూసాం. కాకపోతే అది ఎంతవరకు వచ్చింది అన్నప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే దే కుడెంట్ ఫినిష్ ఆల్ ద 6 స్టెప్స్ అన్నట్టుగా విన్నాం మనం. సో ఆరు స్టేజెస్ ఉంటే 6 స్టేజెస్ ని వాళ్ళు ఫినిష్ చేయలేకపోయారు అన్నట్టయితే విన్నాం. బట్ మనం చెప్పలేము ఇప్పుడు దాన్ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు. ఒకవేళ ఆ స్థాయికైనా వెళ్ళడానికి కూడా వెనకడుగు వేస్తున్నట్లుగా మనకు కనిపించడం లేదు. సో లెట్స్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ సచిన్. వీ డోంట్ నో, మరికొద్ది క్షణాల్లో మరింత పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. ఆల్రైట్, ఒక్కసారి ఆ ఇమేజెస్ కూడా చూసే ప్రయత్నించదు మరి కాసేపట్లో ఖైబర్ కి సంబంధించి. ఆల్రైట్, ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇటు రెండు దేశాలకు, అంటే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అమెరికా ఎంట్రీతో పతాక స్థాయికి చేరుకుంది. అమెరికా ఎప్పుడైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని లేపేసిందో ఇప్పుడు దృష్టి అంతా ఇరాన్ కి సంబంధించి కాన్సన్ట్రేషన్ అంతా ఇజ్రాయెల్ మీదే. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వారు క్రిమినల్స్ అంటూ కోట్ చేయడం జరుగుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఒకటే చెబుతోంది. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ మీద మేము దాడి చేశామంటూ వాళ్ళు కోట్ చేస్తున్న క్రమం. ఈ నేపథ్యంలోనే ఖైబర్ అనే మిజైల్ ని ప్రయోగించామంటూ IRGC స్వయాన చెప్పుకురావడం ప్రస్తుతం ఈ మాటలకు బలాన్ని చేకూరుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. ఎందుకు ఆ మిజైల్ ఎలా ఉంటుంది, ఆ మిసైల్ ప్రభావం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇదే అంశం మీద పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇరాన్ చేసిన దాడి మీద ఇజ్రాయెల్ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించిందంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఎటువంటి సిచ్యువేషన్స్ ని ఇప్పుడు ఇరాన్ ఫేస్ చేస్తోంది, ఇజ్రాయెల్ ఫేస్ చేస్తోంది. రెండింటికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఆ మిసైల్ సిస్టమ్ చాలా 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 వినూత్నంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సందర్భం అని చెప్పుకోవడంలో నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఆ మిసైల్ సిస్టమ్ గురించి ఖైబర్ ఎలా ఉంటుంది, అసలు ఎలా మోసుకువెళ్తుంది, ఎటువంటి సామర్థ్యాలు ఉంటాయి, ఆ ఇమేజెస్ గురించి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ ఖైబర్ ఎలా పనిచేస్తుంది అనేది. ఇది 7వ శతాబ్దంలో యూదుల కోట గురించి మాట్లాడుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటుంటారు. అయితే రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా 2000 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించగలదు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్లో ఏ ప్రాంతానికైనా ఈజీగా చేరుకోగలదు. దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ దాంతో పాటు బిఫోర్ డీటెయిల్గా వెళ్ళే కన్నా ముందు ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది RTV. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. రండ్రా చూసుకుందామంటోంది ఇరాన్. నీ తలకాయలు తెగుతాయని అర్థం వచ్చేలా మాట్లాడుతోంది ఇక్కడ ఇజ్రాయెల్. మీరు కనుక సరిగ్గా ప్రవర్తించకపోతే ఒక్కొక్కరి సంగతి చూస్తూ ఉంటుంది ఇజ్రాయెల్. జాగ్రత్త,
జాగ్రత్త, మా మీద దాడి చేయాలనుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని అంటోంది ఇజ్రాయెల్. ఏం జరిగినా ఇదిగో ఈ మిసైలే ఖైబర్ మిసైల్, ఇగో ఈ మిసైల్తోనే దాడి చేసింది. ఆ మిసైల్ మీరు చూడడం జరుగుతుంది RTV స్క్రీన్ మీద. ఈ మిసైల్తోనే వాళ్ళు పూర్తిగా దాడి చేసిన పరిస్థితి ఉంది. ఖైబర్ మిసైల్ అంటారు దీన్ని. ఇంకా చెప్పాలంటే దీనికి సంబంధించి క్లుప్తంగా వేరొక పేరు కూడా ఉంది. దీన్ని ఖుర్రమ్ షహర్ 4 అంటారు. ఇది లేటెస్ట్ వర్షన్. 2023 మేలో దీన్ని ఇరాన్ ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం అది వాయు వేగంతో, ఇంకా చెప్పాలంటే మ్యాక్ స్పీడ్ కన్నా ఇంకా ఎక్కువైన మాట వినిపిస్తూ ఉంటుంది. 2000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదంటే అర్థం చేసుకోవచ్చు దీని సామర్థ్యం. దీంతో పాటు 1500 కిలోల బరువున్న వార్ హెడ్స్ అంటే పేలుడు పదార్థాలని మోసుకెళ్ళగలదు. ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్లో అత్యంత బరువైన వార్ హెడ్స్లో, అత్యంత వెయిట్ ఉన్న హెవీ వెయిట్ని క్యారీ చేయగల వార్ హెడ్స్లో ఇదొకటి. మరి ముఖ్యంగా లిక్విడ్ ఫ్యూయల్ సాధారణంగా ఏం జరుగుతుంది, లిక్విడ్ ఫ్యూయల్ మిసైల్స్ ప్రయోగించడానికి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే దానికి ఫ్యూలింగ్ చేయాలి. కానీ ఖైబర్ మిసైల్స్లో కొత్త తరం ద్రవ ఇంధనాన్ని వాడడం జరుగుతోంది. ఇదేం జరుగుతుందంటే దీనిని ఇంధనం నింపి చాలా కాలం పాటు నిల్వ ఉంచవచ్చు. అంటే స్టోరబుల్ ప్రొపలెంట్గా మాట్లాడుకుంటారు. 12 నిమిషాల్లో దీన్ని ప్రయోగించడానికి సిద్ధం చేయొచ్చు. యుద్ధ సమయంలో చాలా కీలకంగా మారుతుంది. దాంతోపాటు ఇది మేనేవరబిలిటీ గురించి మాట్లాడుకుంటారు.